కర్నూలు జిల్లా కోసిగి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హల్వీ నుంచి ఇసుక లోడుతూ కర్నూలు వెళుతున్న లారీ ద్విచక్ర వాహనంపై వెళుతున్న దుర్గానగర్కు చెందిన టైలర్ రాజేష్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో రాజేష్కు కడుపు, తొడల మధ్య తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని చూసిన స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని రాజేష్ను వెంటనే కోసిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆధుని ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఇసుక లారీల వేగంగా నియంత్రణ లేకుండా తిరుగుతున్న తీరు గతంలోనూ అనేక ప్రమాదాలకు కారణమైంది. పలు ఛానల్లో, పత్రికల్లో ఈ సమస్యను చూపించినప్పటికీ ఇప్పటి వరకు అధికారుల నుంచి చర్యలు లేకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతివేగంతో రోడ్లపై దూసుకెళ్లే లారీల కారణంగా ఆటోలు, బైక్లు నిత్యం భయంతో ప్రయాణించాల్సి వస్తోంది. కోసిగి మండలంలో చిన్న పెద్ద ప్రమాదాలు తరచుగా జరగడం అందుకు నిదర్శనమని స్థానికులు పేర్కొంటున్నారు. ఇంకెన్నాళ్లు ఈ ఇసుక లారీ ఆగడాలు భరించాలంటూ మండల ప్రజలు ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను గట్టిగా స్పందించాలని కోరుతున్నారు.